ప్రభుల వారి కొలువులో కాకతీయ సామ్రాజ్యంలో తొలిసారిగా శతావధానం మీ సమక్షములోనే ఆచరించిన మెతుకుసీమ కవి కోలాచలం పెదమల్లినాథయ్య గారు కూడా మన ఆహ్వానం మేరకు సభలో విచ్చేసినారు. వారిని కూడా ఆశీర్వాద వాక్యాలు పలకవలసిందిగా కోరుతున్నాను. అహో కాకతీయ వంశ సుధాబ్ది చంద్రమ, అభినవ దేవేంద్ర, లోకోత్తర లలిత కళ విభవ, అఖండ తేజో విరాజిత, నీకు జయోస్తు. ఓ దివ్య జ్ఞాన బోధామృతమూర్తి, అజ్ఞాన తిమిర లోక చిత్త విస్ఫూర్తి, నిర్మల సంవిద్భావ పారేణ, నీకు జయోస్తు. అపర రుద్రావతార, అమంద ఆనంద కందళిత అపర శివావతార, సచివ మంత్రి శివదేవయ్య గారికి, అపర పరమేశ్వరులైన శివదేవయ్య గారికి అఖండ తేజో విరాజితమైన శుభాభినందన. పరమేశ్వరుడు మిమ్ము సదా సర్వకాలము పార్వతీ పరమేశ్వరుడు ఆశీర్వదింతుగా. అందము చిందుమోము మకరందము చిందెడు, అందము చిందుమోము మకరందము చిల్కెడు, చంద్రహాసమున్ కందర బంధమున్ పడగ కాంతుల నీనెడు సర్పరాజమున్, నందనులిరున్ కొలువ నాగధుని జలధారలుప్ప శ్రీ సుందరి లోకమాతయుత శుభశోభిత రుద్ర వీరిని కృపాబ్ధినేలుమా, వీరిని కృపాబ్ధినేలుమా. అహో జయస్తు. విశ్వత్వరేణ్యులైన పెద్ద మల్లినాథుల వారి ఆశీస్సులు మాకు అందినాయి. ధన్యోస్తు.